హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ 2023 బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆ కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్తో పాటు కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు సెప్టెంబర్ 2 నుంచి బైపీసీ ఎంసెట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు స్లాట్ బుకింగ్ అనేది సెప్టెంబర్ 2 నుంచి 3 వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము సెప్టెంబర్ 4 నుండి 5 వరకు, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ను చూస్ చేసుకోవడానికి 4 నుండి 7 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక సీట్ల కేటాయింపు అనేది 11వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మనకు సీట్ల కేటాయింపు అనేది ఉంటుంది. ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కాలేజీలో చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకు స్లాట్ బుకింగ్ అనేది సెప్టెంబర్ 17వ తేదీ నుండి లాస్ట్ ఫేజ్కి సంబంధించిన స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక వెబ్ ఆప్షన్స్ను చూస్ చేసుకోవడము 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు, సీట్ల కేటాయింపు 23వ తేదీన చేయనున్నారు. ఇక సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక కాలేజీలో రిపోర్టింగ్ చేయడము 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి 24వ తేదీన అయితే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయనున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు బైపీసీ ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇది ఫ్రెండ్స్ మనకు ఆ కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. మనకు ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. దాని తర్వాతకి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాతకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాతకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతకి మనము వెబ్ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్ను సేవ్ చేసుకోవడము నెక్స్ట్ స్టెప్ ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకు లాగౌట్ అనేది లాస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రాసెస్. ఇక కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ కావాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇది ఫ్రెండ్స్ మనకు కౌన్సిలింగ్కి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్. మనకు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మనము క్యారీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనకు టీఎస్ ఎంసెట్ 2023కి సంబంధించిన ర్యాంక్ కార్డు, అదేవిధంగా హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, 6th నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్కి సంబంధించింది ఉండాలి ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా సర్టిఫికేట్ కూడా మనము క్యారీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు కౌన్సిలింగ్ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ కాగానే ఇంకొక వీడియో స్లాట్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ విధంగా అటెండ్ కావాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.